నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్లు గారితే, వాళ్ళకు అవమానం జరిగితే నేను ఓర్చుకోలేను, ఊరుకుండలేను. అది నా బలహీనత. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడి దాకైనా వెళ్ళి అర్థించి, ప్రశ్నించి, నిలదీసి, ఉద్యమించి ఏదో రకంగా ప్రజలకు మేలు చేయాలా. నేను పదే పదే చెప్తూ ఉంటా, అమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో పుట్టలా, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబం పుట్టాం. నన్ను అప్పుడు చేర్చుకుని 3 సార్లు ఎమ్మెల్యే చేశారంటే ఈ నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకు చెప్తున్నానంటే, వేదిక మీద ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాశ్వత ఎంపీ నెల్లూరుకి, దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, శాశ్వత ఎంపీ. ఎందుకని చెప్తున్నానంటే, వారు చేసే దైవ కార్యక్రమాలు, వారు చేసే దాన కార్యక్రమాలే కాకుండా కొంతమంది దైవ కార్యక్రమాలు చేస్తారు రాజకీయాల్లో ఉండి, కొంతమంది దాన కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది సమస్యలపై మాట్లాడతారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దైవ కార్యక్రమాలు చేస్తారు, దాన కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో మంత్రులు కలవటంలో కానీ, పార్లమెంట్లో ప్రశ్నలు స్పందించడం కానీ మనం చూస్తూ ఉంటాం. పార్లమెంట్ సమావేశాల్లో అన్నింటిలో ముందుంటారు. ఇలాంటి ఎంపీ మనకు దొరకటం మన అదృష్టం భావిస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ ఒక వీర సైనికుడు. మాకెవరికీ సాధ్యం కాలేదు ఒకే పార్టీలో ఉండటం. కానీ బేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో పుట్టారు, జెండా భుజాన వేశారు, జెండా భుజాన మోశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా నిలబడ్డారు, తట్టుకున్నారు, పోరాటం చేశారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పదవి వారి చాలా చిన్న పదవి, కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి అందుకు తీసుకున్నారు. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ యోధుడిగా బేదా రవిచంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇక మా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నిజం చెప్పాలంటే మన కోవూరు లక్క ఎమ్మెల్యేగా పోటీ చేయటం నాకైతే ఇష్టం ఉంది. ఇప్పుడు అన్న ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అక్క ఈ జనాలతో, ప్రజలతో మిళితం కాగలుగుతుందా ఒక అనుమానం. అయినా అక్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తిరగదో అనుకున్నాం, బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు కూడా ఎక్కడో ఒక మూల ఉంటుంది. ఏంటంటే ఒక భావం మనకు ఉన్నప్పుడు మన భావానికి భిన్నంగా జరిగితే తొందరగా మనసు ఒప్పుకోదు. ఏముందిలే, ఎలక్షన్లు కదా, ఓట్ల కోసం జరుగుతుందిలే, అవతల కదా అనుకున్నాం. కానీ ఎలక్షన్లు ఎటు తిరిగిందో ఈరోజు కూడా ఈ జిల్లాలో ఎమ్మెల్యేల్లో ఒక అత్యుత్తమ ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉంటూ తిరుగుతుంది. నిజంగా సాటి శాసనసభ్యుడిగా ఈర్ష్యా ద్వేషాలు లేకుండా శాసనసభ్యుడు అనే కంటే కూడా ఒక తమ్ముడిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా వీరందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, బేదా రవిచంద్ర గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉండే సహచార మిత్రులకి, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి, జనసేన, బీజేపీ, వివిధ పార్టీ నాయకులందరూ కూడా, ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అక్క, రవణ, నేను ఎట్టనా బతికేస్తున్నా, కానీ నా తమ్ముడు గిరి చాలా అమాయకుడు అన్న. దయచేసి ప్రశాంత్ అక్క, భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి పోవాలని మనస్ఫూర్తిగా, రాగ ద్వేషాలకు అతీతంగా నిండు మనసుతో కోరుతున్నా. బేదా రవిచంద్ర గారు, విపిఆర్ అన్న, మీరు కూడా ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నా. మీరు ఆ చేరే పరిణామ క్రమంలో అమాయకుడైన నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిని కూడా ఒక చెయ్యేసి తీసుకుపోవాలని చెప్పని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులారా, కార్యకర్తలారా, ఇది సమయమో సందర్భమో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, నాకు ఏ విధంగా అండగా ఉన్నారో, ఏ విధంగా ప్రోత్సహించారో నా తమ్ముడు, మీ అందరి అభిమాన నాయకుడు కోటమిరెడ్డి గిరికి అండగా నిలవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కాళ్ళకి మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా శిరస్సు ఉంచి సవినయంగా నమస్కరిస్తున్నాను సోదరులు. అమ్మా, నాకంటే కూడా తమ్ముడు కష్టజీవమ్మా. నేను పొట్టేపాలెం పిచ్చి కావాలా,
అడగటమే నాకు తెలుసు. దాన్ని ఎలా తేవాలా, ఎవరితో మాట్లాడాలా గిరికి తెలుసు. కాబట్టి దీనిలో పాత్ర కూడా దండిగా ఉంది. దీనికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రవిచంద్ర గారు పూర్తిగా సహకరించారు. పూర్తయింది. ఈ పని పూర్తి చేశారు కాబట్టి విపిఆర్ అన్న ఎత్తిన ఇంకో బాధ్యత పెట్టబోతున్నా. ఏంటంటే కొండాయిపాడు భక్తవత్సల నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలు 5 నెలల కష్టం తర్వాత ఒక షేపు తీసుకొని వచ్చామన్నా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళకి కావాల్సిన కాగితాలన్నీ ఏర్పాటు చేసామన్నా. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని మీరు ఒక్కరు స్పందిస్తే, అదేవిధంగా బీజేపీ జిల్లా వంశీ గారు మీరు కూడా బాధ్యత స్పందిస్తే ఫిబ్రవరి ఆఖరిలోపు టెండర్లు పిలిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ నగర ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చెప్పని. ఇక బేదా రవిచంద్ర గారిని ఈ బ్రిడ్జికి సహకరించిన ధన్యవాదాలు. భారత్ సింధూర్ పార్క్ ఆవంచర్ల సెస్ కొన్ని వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే సెస్ మాట ఇచ్చాడు లోకేష్ బాబు, మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సర్వంగా సుందరంగా తయారవుతుంది. రోడ్లు, కరెంటు, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా కొంచెం భూసేకరణ చేసి ఢిల్లీ స్థాయిలో ఒక మంచి పార్కుని ఏర్పాటు చేయించాలని, అందుకు రవిచంద్ర గారికి కొంచెం ఆ లైన్లో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారన్న సహకారం తీసుకొని అందరి సహాయ సహకారాలతో తదుపరి లక్ష్యం అంతే. ఇప్పుడు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 18 నెలల్లో చరిత్ర ఎరుగని, చరిత్ర చూడని అభివృద్ధి పనుల జాతర చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, ఏదైతే లోకేష్ బాబు సహాయ సహకారాలతో, జిల్లాలో ఉండే 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, రూప్ కుమార్ యాదవ్ గారు మేయర్ అందరి సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఇక నెక్స్ట్ లక్ష్యం ఆ రైల్వే అండర్ బ్రిడ్జీలు మునుగుడిది ఫిబ్రవరి ఆఖరిలో ప్రారంభిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా. చేసినప్పుడు మాట ఇచ్చా తప్పకుండా సాధిస్తానని, అని అధికారం లేదు ఆ రోజు, సాధించలేకపోయినా 2019లో మీ అందరి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా, అధికారం వచ్చింది. ఎన్నికలు పూర్తయిన 13వ రోజున, కౌంటింగ్ పూర్తయిన 13వ రోజున సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించా. కానీ 3.5 సంవత్సరం అతీగతి లేదు. అదేం దురదృష్టం. నేను అడిగింది రెండే. ఎక్కడైతే ఇరగాళమ్మ గుడి దగ్గర నుంచి తాడిపత్రి దాకా ఈ రోడ్డు, కొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి, ఈ 2 కావాలని. కానీ ఎట్టకేలకి 3వసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరి దయతో, దేవుడి దయతో ఎమ్మెల్యే ఎన్నికయ్యా. ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నెల్లూరుకు ఇచ్చేసినప్పుడు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చారు. వెంటనే అక్కడ ఇరగాళమ్మ గుడి దగ్గర నుంచి తాడిపత్రి దాకా రోడ్డు పనులు వెంటనే చేయించారు. కొంచెం ఆలస్యంగా కొట్టేపాలెం బ్రిడ్జి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం 4,80,00,000 రూపాయలతో. 8 నెలల్లో ఇది పూర్తవుతుంది. అదేవిధంగా మునుగుడు బ్రిడ్జికి కూడా 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. టెండర్లు కూడా పిలిచారు. కానీ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ కాస్త నీళ్లు తగ్గాల. ఫిబ్రవరి ఆఖరిలో పని స్టార్ట్ చేసి 3 నెలల్లో దాన్ని చేసి అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. నాకు ఇష్టం నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రజా సమస్యల కోసం స్పందించడం, ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలతో ఉండటం, ఎన్నికల వేళ ఎలా ఉంటామో ఎన్నికలు లేని వేళ కూడా అలా ఉండటం నాకు చాలా ఇష్టం. అందుకే నేను పదే మీకు చెప్తూ ఉంటా ఒక మాట. అన్నా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛగా వంట ఉంటుందని చెప్పా. ఇప్పటికీ ఆ మాట కట్టుబడ్డా. పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా, చేతను వస్తే చేస్తా, చేత కాకుండా చేత కాదని చెప్తా. గడప గడపకి ఈ రూరల్ నియోజకవర్గంలో 1కి 3 సార్లు ఇల్లు తిరిగా. గ్రామాలకి, డివిజన్లకి, సాధారణ పర్యటనలకి ఎన్ని 100 సార్లు వచ్చి ఉంటానో నాకే తెలియదు, మీకు గుర్తుండదు. నా తర్వాత ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గడప గడపకి కోటారెడ్డి గిరిధర్ రెడ్డి జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం అంటూ ఈ ప్రాంతంలో ఇంటింటికి తిరిగారు. జనంతో ఉండటం ఇష్టం. అందుకే ఆ జనంతో ఉండటం అలవాటు చేసుకున్నాం. అది కష్టమైన ఇష్టంతో చేసే పని కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఈరోజు ఎప్పుడు చెప్పినట్టు గంభీరమైన మాటలే కాకుండా కాస్త సరదాగా కూడా మాట్లాడుకుందాం. మా
పెద్ద ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఫౌజుల్ దర్శనకి నా మీద ప్రయోగం చాలా ఎక్కువైపోయింది. అది కూడా ఈ 18 నెలల్లో దర్శన బాగా ఎక్కువైంది. ఎందుకంటే నేను బతికుండగానే నా విగ్రహాన్ని పెట్టించేసారు ఇక్కడ. అయితే తప్పలేదు, ఇష్టం నా పట్ల వారికి ఉన్న ఇష్టం. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా నన్ను కొడుకులాగే చూశారు. నాతో తగులు పెట్టుకుంటాడు, నేను ఆయనతో అలగుతుంటా. అయితే ఆయనకి నాకు తగాదాలు అనేది వ్యక్తిగత సమస్యలేం కాదు, కొన్ని విషయాల మీద అంతే, అంతకుమించి ఎక్కాడా. ఆ చనువు మా ఇద్దరికి ఉంది. అందుకే పనిలో పనిగా 4వసారి కూడా నన్ను ఎమ్మెల్యే చేశాడు. కానీ మా రూపు ఒప్పల వెంట రూపు మళ్ళీ కాదు 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 గిరిజన రెడ్డి అన్నాడు. సంతోషం. ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి అన్న మాట కంటే వెంటాడుతున్నాయి. ఎడంకాలు న్యూరో సమస్యతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా. అందుకే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక 4 రోజుల పాటు ఇక్కడి నుంచి ఇటే కేరళ వెళ్తున్నా. 4 రోజుల పాటు అందుబాటులో ఉన్నాను. నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక శాసనసభ్యుడు, అందులో నాలాంటి శాసనసభ్యుడు ఒక వారం ఊర్లో లేకుంటేనే అసెంబ్లీ లేని సమావేశాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. అలాంటి ప్రచారాలు జరగకూడదని, రాజకీయ నాయకుడి జీవితం ఎప్పుడు ప్రజల సొంతం అని, రాజకీయ నాయకుడి జీవితంలో అన్ని విషయాలు ప్రజలకు తెలియాలని చెప్పని నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. ఇక్కడ ఒక గంటలో కార్యక్రమం అయిన తర్వాత నేరుగా ఇటు నుంచి ఇటే కేరళకి వెళ్తున్నాం. 4 రోజుల పాటు ఆయుర్వేద చికిత్స. కానీ 4 రోజుల పాటు నా ఫోన్ కూడా అందుబాటులో ఉండదు, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉంటాయి. అయితే ఎప్పటిలాగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకత్వ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. అందరూ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల్లో ఉండాలని, రాబోయే రోజుల్లో మనకి ముఖ్యమైన స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నెల్లూరు రూరల్లో గెలిచామో 18కి 18 సర్పంచులు, 12కి 12 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ, 26కి 20 కార్పొరేటర్లు. గెలవాల తెలుగుదేశం పార్టీ కూటమి, గెలిచి తీరాల. కాబట్టి ఈ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమానికి ఇందా కిరణ్ చెప్పినట్టు ఎన్నికల వేళ మాత్రమే అజెండాలు, ఎన్నికలు లేని వేళ అజెండాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీల్ని కలగలుపుకొని కలిసి వస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి ఈ కోటమిరెడ్డి సదారెడ్డి ఎప్పుడు సిద్ధం. దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు కొత్త వరవడికి శ్రీకారం చుట్టాలని వేదిక మీద భిన్న ధృవాలు, బీజేపీ జనసేన అంటే కూటమి భాగస్వామ్యం, కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలని కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించామని చెప్పని ఒక హోందాయుత వాతావరణం ఉండాలి అభివృద్ధి కార్యక్రమాల్లో. మళ్ళీ విమర్శలు మామూలే. ఈ మీటింగ్ అయిపోయింది, నెల్లూరుకి వెళ్ళి కిరణ్ నా మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం గ్యారంటీ లేదు, పెట్టాల్సిందే, తప్పదు, పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క సందర్భం అవసరం వచ్చినప్పుడు. కాబట్టి ఎన్నికలు లేని వేళ మనం అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పిన కోరుకుంటూ, అందుకే నేను మా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటా, ఎవరు విమర్శించినా తిరిగి విమర్శించవాకండి. నెల్లూరు రూరల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండవు, విమర్శించం. రాజకీయ వేధింపులు సాధింపులు ఉండవు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ వేధింపులు సాధింపులు కక్షాదింపులు ఉండవు. ఎవరిని విమర్శించం, విమర్శల సమాధానం కూడా ఉండదు. కానీ సమాధానం ఏంటంటే మాటల రూపంలో ఉంటుంది. ఇలాంటి అభివృద్ధి పనులే ఆ విమర్శల సమాధానం చెప్తాయి. ఇదే లక్ష్యం, ఇదే బాట ముందుకు సాగాలని కోరుకుంటూ, మరోసారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకో 10 నిమిషాలు మాడాలని కోరిక ఉంది, కానీ శరీరం సహకరించడం వల్ల దయచేసి అర్థం చేసుకోమని చెప్పిన కోరుకుంటూ, మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.